అగో పారేషాను సల్లగుండా గీ రైలు బండి ఏంది వెనకకు పోతాంది. రివర్స్ గేరు కొత్తగా పెట్టిండ్రా ఎట్లా? అది కూడా మళ్ళా మెల్లగా ఉరుకుతలేదు కదా. రైళ్లు ఏనన్నా ముంగటికే పోతే గాని విశాఖపట్నం కైలాసగిరి కాడ వెనకకు పోయి టూరిస్టుల గుండెల్లా విమానాలు ఉరికేటట్టు చేసింది ఈ బుడ్డ రైలు. మరి బ్రేకులు ఫెయిల్ అయినాయో లేకుంటే ఓవర్లోడ్ కు బ్రేకులు పడకుంటాయినాయో తెలియదు గాని హఠాత్ పరిణామంతోటి పర్యాటకులకు నిమ్మలం లేకుండా అయ్యింది. ఏమైతాందో తెలియక రైళ్ల కూసున్నోళ్ళంతా గజ్జ గజ్జ వణికిండ్రు. గుండె ఆగినంత పనైంది. శుక్రవారం నాడు పట్టపగటిలైందోలా దగ్గర దగ్గర టాయ్ ట్రైన్ల 100 మంది దాకా ఉన్నారట. ఆడున్న టూరిస్టులు ఈడో తీసి ఇంటర్నెట్ లో పెడితే రైలు కంటే స్పీడ్ గా వైరల్ కాబట్టింది. జర్రంతలా పెద్ద పరేషానే తప్పింది. ఇంత ఎత్తెక్కున్న కాడ ఇట్లయితే ఎంత పరేషాన్ ఉండునో ఏం కథనో పోండ్రి. ఎన్నడో ఎనకట షాల్ చేసిన బుడ్డ రైలు ఉన్నట్టున్నది. అసలుకే వరుస సెలవులు వచ్చినాయి. అది కూడా మళ్ళా విశాఖపట్నంలోనే మోస్ట్ ఫేమస్ టూరిస్టు జాగా. ఇక జిబా జిబా అంటున్నారు ఆడ పర్యాటకులు. పాత బండి కాబట్టే గింత పరేషాన్ అయిందని పైసలు కమాయించుట్ల తప్ప టూరిస్టు జాగలను అభివృద్ధి చేసుట్లా సర్కార్కు పట్టింపు లేదని గరమైతున్నారు అటు దిక్కు టూరిస్టు జాగలను చూసేటందుకు పోతున్న పబ్లిక్.